వ్యాపారం. జై శ్రీరామ్. దక్షిణే లక్ష్మణో ధన్వీ వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్యా తన్నమామి రఘోత్తమం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులై కాకినాడ జిల్లా పెదపూడి మండలం శ్రీ గొల్లల మామిడాడలో వేయించేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమత్ సమేతుడైనటువంటి శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి క్రోధినామ సంవత్సర శ్రీరామనవమి మహోత్సవాలు 16/4/2024 అనగా మంగళవారం నుంచి కూడా పాంచాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ ముందు రోజున ఏంటంటే విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలతో ఈ శ్రీరామనవమి మహోత్సవాల్ని పాంచాన్నిక దీక్షగా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారి యొక్క వివిధ కైంకర్యాలకి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా భక్తులంతా కూడా చూడడం కోసం ధర్మకర్తలు పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి నిత్య కైంకర్యాలన్నీ కూడా అందులో ప్రసారం చేయడం జరుగుతుంది. మరునాడు ఉదయం శ్రీరామనవమి నాడు సుమారుగా ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులంతా కూడా ఈశాన్యంలో ఉన్నటువంటి స్వామివారి కోనేరులో స్నానమాచరించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈరోజు ఉదయం శ్రీరామనవమి నాడు ఉదయం 6 గంటలకి భారతి గారిచే ఈ కూచిపూడి భరతనాట్య నృత్య ప్రదర్శన, అదేవిధంగా 7 గంటల నుంచి కూడా సత్యశ్రావణి అకాడమీ రాజమండ్రి వారిచే ఈ కూచిపూడి భరతనాట్య ప్రదర్శన, ఆ తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మంజునాథ్ అకాడమీ రాజమండ్రి వారిచే ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12 గంటల నుంచి కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కర్పూరపు దివిటీలతో, మంచి ముత్యాల తలంబ్రాలతో అశేషమైనటువంటి జనావాహిని మధ్యనే జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేయడం జరుగుతుంది. ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లను ఈ ధర్మకర్త గారు వారసులు అయినటువంటి ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు, సన్ ఆఫ్ శ్రీ హెచ్ రెడ్డి గారు అన్ని రకాలుగా తన సొంతంగా పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు విశేషమైనటువంటి అన్నదానం జరుగుతుంది. ఆ రోజే కాకుండా ఈయన వచ్చిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత ఈ తలంబ్రాలు వేసిన తర్వాత ఈ తలంబ్రాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉంది. ఈ తలంబ్రాలను కనుక సంతానం కలగనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు స్వామివారిని మనసులో తలుచుకొని పరవణంగా చేసుకొని భుజిస్తే వారికి తప్పకుండా మరుసటి సంవత్సరానికి సంతానం కలుగుతుందని ఇక్కడ విశేషం. అందుకు వారు ఏం చేస్తారంటే ఆ విధంగా కలిగిన సంతానాన్ని శ్రీరామనవమి నాడు తీసుకొచ్చి ఆ వేదికమై ఉన్నటువంటి స్వామికి సమర్పించి వారికి తోచిన ద్రవ్యాన్ని స్వామికి తిరిగి ఇచ్చి ఆ సంతానం తీసుకోవడం జరుగుతుంది. ఇది వేలం పాట అంటాం, చంటిపిల్లల పాట అంటాం. ఇది చాలా విశేషం. అదేవిధంగా ఈ స్వామివారి తలంబ్రాలను వివాహం కాని వారు కానీ లేదైనా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా జరగని వారు ఆ తలంబ్రాలను పొట్లం కట్టి బీరువాలో లాంటి దాంట్లో దాచుకోవడం కానీ, వివాహం కాని వారు శిరస్సుపై ధరించడం కానీ చేస్తే తప్పకుండా వారికి వివాహం అవుతుంది, కోరికలు తీరుతాయి. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణానంతరం రాత్రికి విశేషంగా రథోత్సవం జరుగుతుంది. తెల్లవారుజాము వరకు కూడా స్వామివారి నగరంలో ఈ రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా ఈ పాంచాన్నిక దీక్షలో 3వ రోజున సదస్య మహోత్సవం, పండిత సత్కారం అంటాం. 3వ రోజు సాయంత్రం నాడు ఈ స్వామివారికి సదస్య మహోత్సవం. 4వ రోజున స్వామివారికి శేషవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 5వ రోజున ఏంటంటే ఉదయం శ్రీరామ పుష్కరణి వద్ద స్వామివారి యొక్క వసంతోత్సవం జరుగుతుంది, చక్రస్నానాలు అంటాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విశేషంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజుతో పాంచాన్నిక దీక్ష పూర్తవుతుంది. 6వ రోజున స్వామివారి యొక్క అద్దాల శయన మందిరంలో స్వామివారి పౌళింపు మహోత్సవం జరుగుతుంది. దాంతో శ్రీరామనవమి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.